హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మ్యారేజెస్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం. నేను ఖుషి అండ్ మా హస్బెండ్ అయితే మ్యారేజ్ అయిన సెకండ్ డేకి హైదరాబాద్ అయితే వెళ్ళారు. అండ్ నేనైతే ఖుషికి హాలిడేస్ కదా అనేసి సో ఒక 1 వీక్ అట్లా ఉందామని నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ నేనైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళే టైం అయితే వచ్చింది. అండ్ వెళ్ళే ముందు రేపు వెళ్తున్నాం హైదరాబాద్ అనగానే నేనైతే సాటర్డే రోజు మా ఊరికి దగ్గరలో ఉన్న చిన్న తిరుపతి అనే ఊర్లో టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడైతే నేను ఖుషికి అయితే తల ఎంటికలు ఇద్దామని అనుకున్నా. సో ఇక్కడైతే తల ఎంటికలు ఇద్దామని తీసుకొని వచ్చాను. ప్రెజెంట్ ఖుషికి అయితే 4 years రన్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ పుట్టెంటికలు అయితే 3 yearsకి అన్నవరంలో ఇచ్చాము. అక్కడ అన్నవరం సత్యనారాయణ టెంపుల్లో అక్కడ మొక్కుకున్నాం. అండ్ ఇప్పుడు 4 yearsలో అంటే సెకండ్ టైం ఇప్పుడు తీపించడం తల ఎంటికలు. పాపం ఇక్కడ ఖుషికి అయితే అసలు ఇష్టం లేదు తలెంటుకలు తీపించడం. నా హెయిర్ లేకపోతే నేను ఉండలేను, నా హెయిర్ నాకు చాలా ఇష్టం, అది ఇదనే ఏదో చెప్పాడు. నన్ను అట్లా అనద్దు, తీపించుకోవాలి, చాలా మంచిది హెయిర్ తల అట్లా తీపిస్తాయి అని చెప్తే ఓకే అన్నాడు. అట్లానే ఇక్కడ అయితే చూడండి కొంచెం ఖుషికి అయితే కట్ చేసాడు అతను. పాపం నేనైతే ఒకటే చెప్పాను, నాన్న అట్లా ఏడవకుండా మంచిగా స్మైల్ చెయ్యి, అందరూ చూస్తారు కదా, నేను యూట్యూబ్లో పెడితే కదా అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి పాపం తను అట్లానే ఎంత పెయిన్ వచ్చినా కూడా అసలు ఏడవకుండా అయితే ఓపిక్గానైతే అట్లా నవ్వుతానే ఉన్నాడు ఎంత దెబ్బ తగిలినా. అండ్ ఇక్కడైతే మేము తలెంటుకలు కంప్లీట్ చేసేసుకొని ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే క్యూలో అయితే నించున్నాము. బయటనే టెంకాయ కొట్టేసుకొని లోపలికైతే వచ్చినాము. అండ్ చూడండి సాటర్డే రోజు అస్సలు టెంపుల్ అయితే ఖాళీ లేదు. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం. ఈ ఊరు వచ్చేసి తొలి తిరుపతి అండి, తొలి తిరుపతి. సో అందరూ అయితే తిరుపతి అంటారు, చిన్న తిరుపతి అంటారు. అండ్ మెయిన్ పెద్ద తిరుపతి కన్నా తొలిగా వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవాలయం అండి. సో దానివల్ల తొలి తిరుపతి అంటారు. అండ్ ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయినాక స్వామివారి ప్రసాదంగా ఇక్కడైతే అందరికీ భోజనాలు ఏర్పాటు అయితే చేస్తారు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక మా కజిన్ సిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో మేము ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. మా అక్క చెల్లెలు ఇక మా తమ్ముళ్ళు ఇక మేము మా పిల్లలు ఇంకా అందరూ కలిసి అయితే ఒక 10 మంది ఒక 8 మంది వరకు అయితే కలిసి వెళ్తాము. అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మా ఊరికి పక్కకే మా ఊరికి ఈ తొలి తిరుపతికి మధ్యలో పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లోంచి మేమైతే చేలుగట్టులోంచి నడుచుకొని అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చేస్తాము. సో మాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే మనకి దగ్గరలో ఇలాంటి మంచి టెంపుల్ అండ్ అలాగే పవర్ఫుల్ టెంపుల్ అనేది, అందులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇంకా చాలా మనకి హ్యాపీనే కదా. ఇంతకు మించి మనకి ఏం గొప్ప ఉంటుంది చెప్పండి. మేము ఈ టెంపుల్కి వస్తాం కదా, సో మాకు ఎలా అనిపిస్తుంది అంటే పెద్ద తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనే అందరం మార్నింగ్ వచ్చి టెంపుల్కి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు టెంపుల్లో ఉండి మంచిగా అందరం కలిసి మాట్లాడుకుంటూ అలా కాలినడకలు అయితే వెళ్ళి కాలినడకలు అయితే వెళ్తాము. చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ ఒక 3-4 years బ్యాక్ నుండి చాలా ఫేమస్ అవుతుంది. అలానే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కాకుండా ఒక 1 and 2 hours జర్నీ వాళ్ళు కూడా కాలినడకను వచ్చి ఈ దేవుడి దర్శనం అనేది చేసుకొని వెళ్తున్నారు. అండ్ చాలా మంచి విశేషం. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా అయితే ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళైతే వెళ్ళండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా ఖుషి కోసం అయితే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే పాపం మీరు అందరూ చూస్తారని తనకి దెబ్బ తగిలిన పెయిన్ వచ్చినా కూడా ఏడవకుండా అయితే ఉన్నారు. సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అయితే అందుబాటులో ఉంటాయి.